షలోమ్ అలైకుం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ జూన్ మాసం 3వ ప్రభు దినమందు దేవుని సన్నిధిలో నిలిచినట్టు దేవుడు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప కృప కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇట్స్ డే ఆఫ్ ద లార్డ్, ప్రభు దినమని మనం ఎంచుకున్నాం. పునరుద్ధాన దినమందు సంఘము కూడుకొని దేవుని ఆరాధించటం దేవుని ప్రజలకు ఆనవాయితీ. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఉదయకాలం దేవుడు మనకిచ్చిన కృపనంతటి బట్టి ఆయనకి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. గాడ్ ఈజ్ గుడ్ అండ్ ఆల్ ది టైమ్ గాడ్ ఈజ్ గుడ్. మన దేవుడు అన్ని సమయాల్లో మంచి దేవుడై ఉన్నాడు. మనము ఆయనను ప్రేమించు వారమైతేమా మనకెంతో దీవెన, ఆయన ఎందుకు రాగలిగితేమా మరెంతో దీవెన, ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిలో నిలిచితేమా మనకెంతగానో దీవెన. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినమందు నీట్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మన బిడ్డలు ఆయా ప్రాంతాల్లో నీట్ పరీక్ష రాస్తున్నారు. వారి కొరకై ప్రార్థన చేశాం. మనం అందరం కూడా మన బిడ్డలు దేవుని యందు విశ్వాసం ఇచ్చిన ప్రతి బిడ్డ కూడా తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదని మనం ప్రభునందు ఆశిస్తూ ప్రార్థన చేశాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో నిలిచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించనంటున్నాం. పరిశుద్ధాత్మ దినముల్లో మనం ఉంటున్నాం. దీస్ ఆర్ ది డేస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు తన సంఘములలో జరిగిస్తున్నటువంటి గొప్ప కార్యములను ధ్యానించుకునే ఆ సందర్భాలను మనం వాక్యం నుంచి మనము ఎంచుకొని వాటిని ధ్యానిస్తూ ఉంటున్నాం. పునరుద్ధాన దినం మొదలుకొని ఆయన పెంతెకోస్తు దినం వరకు ఆయన పలుమార్లు 40 దినముల వరకు శిష్యులకు అగపడి ఆయన పరలోకమునకు ఆరోహణుడయ్యాడు. 40 దినములు ఆయన ప్రభు తన ప్రజలకు కనబడి ఆయన పరలోకానికి ఎగిపోయాడు. ఆ తర్వాత 50వ దినమందు పెంతెకోస్తు దినమందు ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను తన యొక్క శిష్యులకు తన యొక్క సంఘములకు ఇచ్చాడు. సో ఇట్స్ డే ఆఫ్ పెంతెకోస్త్. పెంతెకోస్తు దినమందు సంఘము జన్మించిన దినముగా సంఘాలన్నీ కూడా జరుపుకుంటాయి. పాత నిబంధన పెంతెకోస్తు, కొత్త నిబంధన పెంతెకోస్తు రెండు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధనలో పెంతెకోస్తు దినమందు దేవుడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని తన యొక్క ప్రజలకు అనుగ్రహించాడు. సీనాయి కొండ మీద మోషేకు ధర్మశాస్త్రమును అనుగ్రహించిన దినం పెంతెకోస్తు దినం. ఈ లోకమందు కొత్త నిబంధనలో దేవుడు తన శిష్యులకు ఈ లోకమందు సంచకరువుగా వారికి సత్యస్వరూపి అయిన దేవునిగా తమకు బోధించుటకు, తమతో ఉండుటకు, తమలో ఉండుటకు, నడిపించువాడుగా ఉంటకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ కుమరించబడిన దినము పెంతెకోస్తు దినం. ఆ దినం మొదలుకొని ప్రభు రాకడ వరకు కూడా సంఘము పరిశుద్ధాత్మలో తీర్చిదిద్దబడవలసినటువంటి ఆవశ్యకత దేవుని సంఘాలు నేర్చుకోవాల్సిందే. మనం ఉన్నది దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. మనం ఉన్నది పరిశుద్ధాత్మ కాలములో ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో గొప్ప కార్యములు జరిగిస్తున్న దినాల్లో ఉన్నాం. ఆశించు వారి మధ్యలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎవరా పరిశుద్ధాత్మ, మాకెందుకు ఆ పరిశుద్ధాత్మ అనుకునే వారికి పరిశుద్ధాత్మ కార్యములు తేటపడవు. ఇదే కాలం దేవుని యొక్క వాక్యంలోంచి మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 11 వచనాలు మనము చదువుకున్నాం. మొదటి మాట చాలా బాగా ఉంది కదా. ఏమంటున్నాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆల్ యువర్ పనిష్మెంట్, మీ యొక్క శిక్ష అంతా కూడా, మీకున్నటువంటి పాపపు శిక్ష అంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో భరించాడు. ఆయన సిలువలో దాన్ని వెల చెల్లించాడు. ఆయన యొక్క పరిశుద్ధ రక్తమును క్రయధనముగా చెల్లించి ఆయన ఉన్న వారందరినీ కూడా ఆయన విడుదల చేశాడు. కాబట్టి ఆ మాట చాలా స్పష్టంగా ఉంది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చాలా కొంతమంది ఈ మధ్యలో నేను విన్నాను. వాళ్ళు ఏమంటారంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కదా, ఆయన లోక పాపాన్నంతటిని కూడా మోసుకొని పోయాడు కదా, ఇంకా ప్రజలు క్రీస్తును అంగీకరించినా అంగీకరించకున్నా రక్షణ అందరికీ సాధ్యమే కదా అంటారు. అది కాదు. అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు యేసులో ఉండటం నేర్చుకోవాలి. క్రీస్తు యేసునందున్న వారికి మాత్రమే శిక్షా విధి లేదు. క్రీస్తును అంగీకరించిన వారికి మాత్రమే శిక్షా విధి లేదు.
యేసుక్రీస్తులో తమ యొక్క జీవితమును, తమ యొక్క జీవమును భద్రం చేసుకున్న వారికి మాత్రమే శిక్షా విధి లేకుండా దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలం రెండవ మాటలోనికి వస్తున్నాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. దేవునికి వందనాలు. ఉదయకాలం మనం ఆత్మ నియమము గురించి మనం నేర్చుకుంటున్నాం. దెర్ ఈస్ ఎ ప్రిన్సిపల్, దెర్ ఈస్ ఎ ప్రాక్టీస్, దెర్ ఈస్ ఎ వే ఆఫ్ ది స్పిరిట్. పరిశుద్ధాత్ముడు చేయు కార్యములకు ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక ప్రణాళిక దేవుడు తన యందున్న వారికి అనుగ్రహించాడు. సో గాడ్స్ ప్లాన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు తన యందున్న వారికి తన ప్రణాళికను నెరవేర్చువాడై ఉంటున్నాడు. ఆత్మ యొక్క నియమము అంటున్నాడు. ఇట్స్ సో వండర్ఫుల్ వర్డ్. ఈ లోకమందు రెండు విషయాలు మనం శరీరంలో చూస్తాం. ఈ భౌతిక లోకంలో, ప్రపంచంలో దేవుని బిడ్డలైనా దేవుని బిడ్డలు కాకపోయినా మనము శరీర నియమము అనేటటువంటిది ఒకటి చూస్తాం. శరీర నియమం. శరీరము ఒక నియమం కోరుకుంటుంది. శరీరము ఒక పద్ధతి పాటిస్తూ ఉంటుంది. అది అలవాట్ల పద్ధతి ఉండొచ్చు, అది ఆహారపు అలవాట్లు ఉండొచ్చు, లేకుంటే ఆకర్షణల అలవాట్లు ఉండొచ్చు, లేకుంటే అనేకమైన లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాల యొక్క పద్ధతులు ఉండొచ్చు. దేని వాక్యము మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే శరీర నియమము మాత్రమే కాకుండా ఆత్మ నియమం గురించి పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవులు, క్రీస్తునందు ఉన్న వారికి రెండు అర్థమవుతాయి. ఓన్లీ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ఉన్న వారికి మాత్రమే, క్రీస్తునందు తమ జీవమును భద్రం చేసుకున్న వారికి మాత్రమే ఆత్మ నియమం ఏందో, శరీర నియమం ఏందో జ్ఞాపకం వారికి తెలుస్తుంది. సో వీ నీడ్ టు రిమెంబర్. వీటిని మనము ఉదయకాలం వాక్యం ద్వారా ధ్యానించుకుందాం. ఆత్మ నియమము అని పరిశుద్ధాత్ముడు ఉదయకాలం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. శరీరము ఈ శరీరానికి అవసరమైన వాటిని బట్టి మన యొక్క దేహాన్ని నడిపిస్తుంది. అవర్ బాడీ వాక్స్ అకార్డింగ్ టు అవర్ డిజైర్స్. కంటికి కనిపించిన వాటిని, నోటికి రుచించిన వాటిని బట్టి, చెవికి వినిపించిన వాటిని బట్టి మన యొక్క శరీరము నడిపించబడుతుంది. ఇది శరీర నియమం. శరీరము కంట్రోల్ చేయబడుతుంది. అవర్ కంట్రోల్ ఈజ్ ఇన్ వాట్ వీ హియర్, వాట్ వీ సీ అండ్ వాట్ వీ టేస్ట్. మనం ఏది వింటామో, ఏది చూస్తామో, ఏది రుచి చూస్తామో దాన్ని బట్టి మనం నడుచుకుంటాం, మనం స్పందిస్తాం. దిస్ ఇస్ బాడీ. ఇది శరీరం కాబట్టి స్పందిస్తుంది. శరీరం కాబట్టి ఆకర్షణకు లోనవుతుంది. శరీరం కాబట్టి ఈ లోక సంబంధమైన వాటితో కొట్టుకుని పోయే స్వభావం శరీరంలో ఉంది. కాబట్టి ఈ శరీరము మన యొక్క జీవమును నరకానికి నడిపించేటటువంటి ఆ శరీర నియమమును బట్టి నడిపిస్తుంది. కాబట్టి మనం ఈ లోకమందు దేవుని బిడ్డలమైతిమా, క్రీస్తునందు ఉన్న వారిమైతిమా, రక్షణ పొందిన వారిమైతిమా, మనము ఆత్మ నియమమును అనుసరించి నడుచుకోవాలని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ మనకు కూడా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. We have two parts in our body, శరీరము, ఆత్మ. శరీరాన్ని మనము మేపితే శరీరం బలపడుతుంది. బాగా తింటాం కదా, ఇష్టం వచ్చినంత తింటాం, ఇష్టమైనది తింటాం, మనకెంతో నచ్చిన పదార్థాలన్నీ కూడా మనం తింటాం. కొన్నిసార్లు దాన్ని బట్టి మన శరీరం మనకు కొంచెం పెద్దగైన తర్వాత ఏమంటారు వ్యాధి లక్షణాలను బయటికి తీసుకొస్తుంది. షుగర్లు, బీపీలు, కాళ్ళ నొప్పులు, శరీరం పక్షవాతం, ఇవన్నీ కూడా మనము తినే ఆహారాన్ని బట్టి మన శరీరాన్ని మలుస్తాయి. We eat and make our bodies disordered. చాలా చెడిపోయినటువంటి శరీరాలుగా మనం చేసుకుంటాం. మన ఆహారమే, వైద్యులే చెప్తారు, మన ఆహారమే మన యొక్క శరీరాన్ని మలుస్తుందని. మంచి పదార్థాలను తింటిమా మన శరీరం చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. మనము నోటికి రుచైన పదార్థాలను మాత్రమే తిన్నామా మన శరీరం పాడైపోతుంది. స్వీట్ ఎక్కువ తింటాం, ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఎక్కువ తింటాం. మాంసం ప్రియులు చాలా మంది ఉన్నారు. కలహ ప్రియులు అన్నట్టుగా బైబిల్లో మాంస ప్రియులు అని కూడా పేర్కొనబడ్డది.
మాంసం లేనిది కొంతమందికి ముద్ద దిగదు. ఇలాగా ప్రజలు తమ నోటిని బట్టి, తమ చూపును బట్టి, తమ హృదయ ఆకర్షణను బట్టి నడుచుకునే ఈ శరీర ధర్మమును, శరీర నియమమును పాటిస్తున్నటువంటి ప్రజలం మనమందరం కూడా. అయితే ఈ శరీరము మనల్ని నరకానికి నడిపిస్తుంది. మన అలవాట్లు మనకు దేవుని యొక్క సన్నిధిలో తీర్పునకు నిలువ పెడతాయి. మన అలవాట్లు మన దేహాన్ని చెరిపివేస్తాయి. దేహము పాడైతుంది. దేహమును పాడు చేయువాడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ఇక్కడున్న మనకెవరికి కూడా అలవాట్లు లేవు. సిగరెట్ తాగటం, మందు తాగటం, ఇవన్నీ కూడా అనుజనులు బయట ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది క్రైస్తవులు కూడా ఇది ఉండటం చాలా దారుణం. శరీరము దేవుడు అది శిక్షకు పాత్రమైనటువంటి దానిగా వాక్యంలో చూయించాడు. వాట్ ఎవర్ యువర్ బాడీ డస్, ఇట్ లీడ్స్ యూ టు జడ్జిమెంట్. తీర్పునకు నడిపించే క్రియలనే నీ శరీరం చేయిస్తుంది. అది ఆహారమైనా, త్రాగే వస్తువైనా, లేకుంటే జీవించే విధానమైనా కానీ నీ శరీరమును నరకపాత్రం చేసేటటువంటిది ఈ యొక్క శరీర నియమము. అందుకోసమే అపొస్తలుడైన పౌలు శరీర క్రియలను కాకుండా ఆత్మ నియమమును మనం పాటించాలని చెప్తున్నాడు. దెర్ ఈస్ ఎ మెథడ్, దెర్ ఈస్ ఎ ప్లాన్, దెర్ ఈస్ ఎ పర్పస్. ఆత్మకు ఒక ప్రణాళిక ఉంది, ఒక విధానం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆత్మ మన శరీరము ద్వారా మనకు వచ్చే శిక్షను కాకుండా ఆత్మ మన శరీరమును, మన యొక్క భౌతిక దేహమును, మన యొక్క ప్రాణమునకు నెమ్మది కలుగునట్టుగా దేవుని వైపు నడిపిస్తుంది. కాబట్టి ఆత్మ ఇచ్చే నియమము మనం ఉదయకాలము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తుంటున్నాడు. దయచేసి చూడండి, రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. ఈ ఫ్రేజ్ అంతా మనం చూస్తే ఈ ఆత్మ క్రీస్తు యేసునందు మనకేమిస్తాడంట? జీవమునిస్తాడు. శరీరంలో ప్రాణం ఉంది కానీ జీవం లేదు. నీకు జీవం కావాలంటే జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొద్దకు రావాలి. క్రీస్తు యేసునందు మనకు జీవం దొరికింది. యోహాను సువార్త 14:6 అంటాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటాడు. జీసస్ ఈజ్ ద లైఫ్ అండ్ జీసస్ ఈజ్ ద వే అండ్ జీసస్ ఈజ్ ద ట్రూత్. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమై ఉన్నాడు. యేసు నందు మనకు జీవం దొరికింది. ఈ లోకంలో నమ్మిన ప్రతి పద్ధతి ద్వారా జీవం దొరకదు. జీవాధిపతి అయిన వాని ద్వారానే జీవం దొరుకుతుంది. యేసుక్రీస్తు వద్దకు మనం వచ్చినప్పుడు, ఆయన వైపు మనం చూసినప్పుడు, ఆయన సన్నిధిలో నిలిచినప్పుడు, ఆయన సన్నిధిలో మన యొక్క జీవమునకైనటువంటి ఆ తపన మనం కనపరిచినప్పుడు జీసస్ గివ్స్ లైఫ్. యేసు మనకు జీవం ఇస్తాడు. ఇచ్చాడా జీవము? ఈనాడు సంఘాలలో జీవముందా? సంఘ సేవకుల్లో జీవముందా? సంఘ విశ్వాసులలో జీవముందా? ప్రాణం కాదు. ప్రాణం మనలో ఉంది, అనుజనుల్లో ఉంది, ప్రతి ప్రాణిలో ప్రాణం ఉంది. ప్రాణం గురించిన మాట దేవుని వాక్యం చెప్పటం లేదు. నీ ప్రాణమును కాపాడుకోవాలంటే నీవు జీవమును పొందుకోవాలి. నీ ప్రాణమునకు నీ జీవము, యేసుక్రీస్తు జీవము భద్రతనిస్తుంది. దెర్ ఈజ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు కదా. జీవిత భద్రత, లైఫ్ ఇన్సూరెన్స్. అది మీ యొక్క ప్రాణమునకు భద్రత. చచ్చిపోయినాక వస్తాయి పైసలు. కానీ యేసుక్రీస్తునందు నీవు జీవం పొందుకుంటే నువ్వు ఉన్నప్పుడే నీకు జీవం వస్తుంది. హల్లెలూయా. దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఎల్ఐసిలో పాలసీలు తీసుకున్న వాళ్ళు పోయిన తర్వాతనే వాళ్ళకు ఉన్నటువంటి ప్రామిస్డ్ అమౌంట్, ఆ ఇన్సూర్డ్ అమౌంట్ వారికి వస్తుంది, బిగ్ అమౌంట్. లేదా వాళ్ళ యొక్క పాలసీ మ్యాచ్యూర్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని పైసలు వస్తాయి. ప్రమాదం జరిగితే పైసలు వస్తాయి. కానీ యేసుక్రీస్తునందు నీకే ప్రమాదం జరగాల్సిన పని లేదు.
యేసుక్రీస్తునందు నీకు ఏ రకమైన వ్యాధి రావాల్సిన పని లేదు. యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ రకమైనటువంటి ప్రాణాపాయం జరగాల్సిన పని లేదు. క్రీస్తులో నువ్వు ఉంటే నీ జీవమునకు భద్రత, నీకు జీవం ఇచ్చి నీ ప్రాణమునకు యేసుక్రీస్తు భద్రతను కల్పిస్తాడు. అది దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసునందు ఉన్న వారికి శిక్షావిధి లేదన్నాడు, యేసునందు ఉన్న వారికి జీవం ఉంటుందని చెప్పాడు. దెర్ ఇస్ లైఫ్ ఫర్ యూ, మీకు జీవము దేవుడు వాగ్దానం చేసి ఉంటున్నాడు. ఈ దేవుని సంగమా, ఈ లోకమందు ఆయా విశ్వాసాల్లో మత నియమాల్లో ఉన్న వారికి ఏముందో మనకైతే తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చూస్తున్నా అంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్షావిధి లేదు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి జీవపు వాగ్దానం దేవుడిచ్చాడు. దెర్ ఈస్ ఎ ప్రామిస్ ఆఫ్ లైఫ్ అండ్ యూ కెన్ రిజాయిస్ ఇన్ దట్ ప్రామిస్ వైల్ యు ఆర్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ లోకమందు నువ్వు ఉన్నప్పుడే నీ యొక్క జీవమునందు నువ్వు దేవుని యందు ఆనందించవచ్చు. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం కొలస్సీ 3వ అధ్యాయం 3వ వచనం, ఏలైనా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇట్స్ సో ప్రిజర్వ్డ్, ఇది దాచబడి ఉన్నది. నీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. వాట్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. క్రైస్తవులకి దేవుని యొక్క వాక్యం ఎంత భద్రతనిస్తుంది, దేవుని యొక్క రక్షణ, దేవుని యందు మీరు పొందిన రక్షణ ఎంత భద్రతనిస్తుంది. ఆర్ యు ఇన్ దిస్ సల్వేషన్? ఈ రక్షణలో మీరున్నారా, ఈ భద్రతలో మీరున్నారా? మీరు పరీక్షించుకోవాలి, ఎవరికి వారు పరీక్షించుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే క్రీస్తు యేసునందు మీరు జీవము కలిగి ఉంటే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉన్నది, దాచబడి ఉన్నది. ఇట్స్ సో ప్రిజర్వ్డ్ అండ్ హిడెన్. దేవుడు దాచిపెట్టుకున్నాడు. అమ్మా, ఈ లోకమందు ఏ జనానికి లేదు ఈ వాగ్దానం, ఏ ప్రజకు లేదు, ఏ మతస్థులకు లేదు. కానీ క్రీస్తు యేసునందు వారికి దేవుని యందు గొప్ప భద్రత దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఇదే కాలం క్రీస్తు యేసునందున్న జీవమును బట్టి మనకు యేసుక్రీస్తు ఏమిస్తున్నాడు మనకు? దయచేసి చూడండి, రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, ఆత్మ యొక్క నియమమునిస్తున్నాడు. ఆత్మ యొక్క నియమం, ఆత్మ నియమం. దెర్ ఈస్ ఏ వే ఆఫ్ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మనకు ఒక నియమమును ఈ లోకమందు అనుగ్రహించాడు. దయచేసి చూడండి, ఈ ఆత్మ నియమం పొందాలంటే 3వ వచనంలో మొదటిది ఏం చెప్తున్నా అంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి ఏ నడుచుకొనుటయందు మనం ఉండవలనని సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనము ఆత్మానుసారముగా జీవించాలని, ఆత్మ నియమమందు జీవించాలని దేవుడు తన యొక్క కుమారుని మనకు అనుగ్రహించాడు. వితౌట్ జీసస్ యూ కాంట్ వాక్ ఇన్ స్పిరిట్. క్రీస్తు లేకుండా ఎవరు కూడా ఆత్మ నియమములో ఆత్మానుసారంగా నడవలేరు. ఈనాడు చాలా గొప్ప గొప్ప సంఘాలు, గొప్ప గొప్ప వేదికల్లో అనేకులు కూడుకొని దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. దేవుని యొద్దకు వచ్చిన వారు క్రీస్తును అంగీకరించకుండానే ఆరాధనలో పాల్గొంటున్నారు. క్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించకుండానే పరిశుద్ధాత్మ రమ్ము అని ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్నాము అనేటటువంటి మాటలు మనం ఈ ప్రజల్లో వింటున్నాం. అయితే క్రీస్తు లేకుండా క్రీస్తు ఇచ్చు ఆ జీవము ఎవరికి కూడా కలగదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరము అందు పాపమునకు శిక్ష విధించెను.
పాపము తొలగించబడకుండా ఆత్మను పొందుకోవటం, ఆత్మ నియమాన్ని అర్థం చేసుకోవటం, ఆత్మ అనుగ్రహించిన అభిషేకంలో జీవించటం అనేది అది అసాధ్యం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాలం మనము దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలి. ఆత్మ నియమము, ఆత్మ చేత నడిపించబడటము, ఆత్మానుసారము ఇవన్నీ కూడా రక్షణ లేని వారికి కాదు, పాపమును తన నుండి తొలగించుకోలేని వారికి కాదు, క్రీస్తు యేసునందు లేని వారికి కాదు, పాపమును క్రీస్తుతో కూడా పాతి పెట్టని వారికి కాదు. ఇది క్రీస్తునందు విడుదల నొందిన వారికి దేవుడు తన యొక్క రక్షణను అనుగ్రహించాడు. దయచేసి ఇక్కడ 3-4 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నట్టు 2 చెప్తున్నాడు. ఒకటి, అనిజనులమైన మనము క్రీస్తు యేసునందు రక్షణ పొంది ఆయన యందు మనం జీవం భద్రం చేసుకుంటే ఈ ఆత్మ చేత ఆయన మనల్ని నడిపిస్తాడు. రెండవది, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్ర సంబంధులు, ధర్మశాస్త్రము మాకు చాలు, ధర్మశాస్త్రం ద్వారా మేము నేరుగా దేవుని దగ్గరికి పోతాం అనుకునే వారికి కూడా క్రీస్తు యేసునందే పాప క్షమాపణను దేవుడు అనుగ్రహించాడు. సాల్వేషన్ ఈజ్ ఇన్ జీసస్. యేసునందే రక్షణ ఉంది. ఎవరికి? ఇశ్రాయేలీయులకే కానీ అనుజనులకే కానీ దేవుడు రక్షణను క్రీస్తునందే దాచి ఉంచాడు. రోమా పత్రిక అంతా కూడా మనము ఇశ్రాయేలీయులకు అనుజనులకు కలిపి రాసినటువంటి పత్రిక మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారు? 1వ అధ్యాయం 2వ అధ్యాయం వాటిలో మనం చూసుకుంటూ వస్తే వారు దేవుని నీతిని కలిగినటువంటి వారమని చెప్పుకున్నారు. ధర్మశాస్త్రం మాది, మోషే మావాడు, అబ్రహాము మాకు తండ్రి అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చెప్పడం చూస్తాం. ఈజ్ అవర్ ఫాదర్. అబ్రహాం మాకు తండ్రి కాబట్టి మేము నేరుగా ఈ లోకంలో చచ్చిపోతే పరలోకానికి మేము అలా ఎత్తుకొని పోబడతామని వారు అనుకున్నారు. అయితే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? తండ్రి కుమారుని అంగీకరించిన వాడే తండ్రిని అంగీకరించిన వాడని, కుమారుని మహింపరిచిన వాడే తండ్రిని మహింపరచువాడని యేసుక్రీస్తు చెప్పాడు. జీసస్ ఈజ్ ద బ్రిడ్జ్. యేసు మనకు తండ్రికిని ఈ లోకమునకును వారధి ఉంటున్నాడు. అండ్ ఐదర్ జూస్ ఆర్ జెంటైల్స్, యూదులైనను హెల్లేనీయులైనను అన్యజనులైనను క్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి యొద్దకు చేరగలిగినట్టుగా యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించాడు. ఎంత బాగుంది చూడండి అక్కడ. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి ఎలా పంపించాడు? పాప శరీర ఆకారముతో పంపించాడు. He came in the bodily form of sin. పాపము లేదు ఆయనలో, కానీ పాపపు శరీర ఆకారముతో ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ శరీరమునకు ఏవైతే ఆలోచనలు, ఆకర్షణలు, అవిధేయత ఉంటుందో వాటన్నిటిని కూడా క్రీస్తు తన శరీరంలో భరించాడు. మన పాపాన్ని తన వీపు మీద మోసుకున్నాడు. సో సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి అంతం వరకు కూడా మనుషులందరి యొక్క పాపములను తన వీపు మీద మోసుకొని ఆయన శిలువ మీద క్రయధనాన్ని చెల్లించాడు. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ సిన్. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఆయన ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేశారంటే ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఫిజికల్ పెయిన్. శరీరానికి కొరడా దెబ్బ తాకుతుందని, నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉంటుందని, అయ్యో 6 గంటలు శిలువలో వేలాడాలి కదా అని ఈ బాధ కాదు. బాధ ఏంటంటే లోక పాపమునంతా మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా. ద సిన్ ఫ్రమ్ ఆడమ్ టు లాస్ట్ మ్యాన్, ఆదాం మొదలుకొని చివరి వ్యక్తి వరకున్న ప్రతి వాని యొక్క పాపము యేసుక్రీస్తు శిలువ మీద మోసి ఆ పాపమునకు వెల చెల్లించి, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగించి, ఆ పాపము నుంచి తన యందు ఉన్న వారందరినీ కూడా ఆయన విడిపించాడు. అందుకే ఆ బ్యూటిఫుల్ వర్డ్స్, మొదటి మాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే క్రీస్తు యేసునందు ఉన్నవారికి మాత్రమే, యేసునందుకు వచ్చిన వారికి మాత్రమే, యేసును అంగీకరించిన వారికి మాత్రమే దేవుడు శిక్ష నుంచి విడిపించి ఆత్మ నియమాన్ని, ఆత్మ యొక్క ఆలోచనను దేవుడు
అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. 5వ వచనం చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. యేసుక్రీస్తు చెప్పాడు కదా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ వస్త్రములను గుర్చేనను మీ జీవమును గుర్చేనను చింతించకూడని చెప్పాడు. ద వరల్డ్ వరీస్ అబౌట్ ఇట్. చింత, వ్యాకులం, ఏమవుతుందో, నేను ఎట బతకాలి, నేను ఎట జీవించాలి, నాకేమవుతుందో, నాకేం దొరుకుతుందో, శరీర విషయమై ఆలోచించువారు దేవుని వాక్యంలో మరి శరీర సంబంధమైన వారికి ఇచ్చే శిక్షణ గురించి చెప్పబడ్డది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు. మీ మనస్సు ఎక్కడుంది? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అనే మనసు మీలో ఉంటే మీరు ఇంకా శరీరానుసారులే. ఇవ్వలేదా దేవుడు మీకు ఆహారం ఇచ్చలేడా? పక్షులు చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో సమకూర్చుకొనవు, కానీ అనునిత్యం దేవుని స్తుతిస్తూ తిరుగుతూ ఉంటాయి. దానికి నెక్స్ట్ ఆ చిన్న ఆహారపు ముక్క ఎక్కడ దొరుకుతుందో తెలియదు, కానీ ఆల్ ద టైం ఆ సృష్టి అంతా కూడా దేవుని స్తుతిస్తూ తిరుగుతూ ఉంటుంది. మనమే చింతిస్తూ తిరిగే వాళ్ళం మనుషులం. నెలకు సంపాదించుకునే వాళ్ళం మనమే, సంవత్సరానికి దాచుకునే వాళ్ళం మనమే, జీవితాంతం వరకు దోచుకునే వాళ్ళందరూ కూడా మనమే. చూస్తున్నాం కదా భారతదేశంలో రాజకీయాలు, రాజకీయ నాయకులు, అధికారులు ఎంతెంతో ఒక్కొక్కరు దోచుకొని కోట్లు దాచిపెట్టుకోవటం, అది మనుష్యులు శరీరానుసారులు చేస్తున్నటువంటి ఆ క్రియలను మనం ఈ లోకం చూస్తున్నాం. శరీరము శరీర విషయముల మీద మనసు ఉంచుతాయి. మనము ధరించుకున్నా, తిన్నా, ఇది ప్రభు కొరకే మనం చేస్తున్నాం అనే విధంగా మనము ఆడంబరాలు, ఈ లోక సుఖభోగాలు కోరుకునే వారంగా కాకుండా దేవుని యొక్క జీవమును కోరుకునే వారంగా ఉంటే మనము ఆత్మ నియమానికి దగ్గరగా ఉన్నవారం అవుతాం. కాబట్టి ఇదే కాలం మనం నేర్చుకుంటున్నాం. మన శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ పాప శరీరము మనల్ని లోకం వైపు నడిపిస్తుంది. నేను కూడా ఆలోచిస్తాను, మీరు కూడా ఆలోచిస్తారు. ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, సాయంత్రానికి అన్నం ఉంటుందా లేదా, నేను వచ్చేసరికి అన్నం వండి పెడతారా లేదా, ఇవన్నీ కూడా మనకుంటాయి. అయితే ఈ విషయాల మీద మన మనస్సు ఉంచకూడదు అంటున్నాడు. డోంట్ వర్రీ టూ మచ్. ఓకే, ఆలోచిస్తే సరే, దాన్ని తొందరగా ఆలోచించి పక్కకు పెట్టేయండి. కానీ మీరేం చేయాలి? ఆత్మానుసారమైన మనసు కలిగిన వారై ఉండాలి. ఆత్మ నియమమును పాటించాలంటే మీ యొక్క ఆత్మ క్రీస్తు ఇచ్చు జీవమును గురించి ఆలోచించినదే ఉండాలి. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? దేని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు? మీ చింత అంతా దేని గురించి? మీ వ్యాకులమంతా దేని గురించి? మీ భయాలన్నీ దేని గురించి? దేవుని వాక్యం మనకు చెప్తుంది, మన జీవమును గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలంటాడు. ఓ మై లైఫ్, క్రీస్తునందున్న ఈ జీవము, క్రీస్తుతో కూడా సదాకాలము ఉండుటకు కొనిపోబడుతుంది. ఆర్ యు హ్యాపీ? పాట అయితే బాగుపడతాం కదా, సదాకాలము నీతో నేను. ఈడికే చర్చి కాడికే వాడాలి, పోయినాక మళ్ళా సదాకాలము చింతిస్తూ ఉండాలి. ఉదయం లేస్తే రాత్రి వరకు ఈ లోకానుసారమైన మనసులో మనం ఉంటే ఆత్మ నియమమును జరిగించువారము కాము. మార్చుకుందాం. మనం మార్చుకుంటే దేవుడు మనల్ని తన బిడ్డగా తీర్చిదిద్దుకుంటాడు. నేను 3 విషయాలు చెప్తాను, మీకు జ్ఞాపకం ఉందా? నేర్చుకుందాం, మార్చుకుందాం, చేర్చుకుందాం. నేర్చుకుందాం, వాక్యాన్ని బాగా నేర్చుకుందాం. వాక్యము నేర్పించినప్పుడు మనం పద్ధతులను మార్చుకోవాలి, మన ఆలోచన సరళిని మార్చుకోవాలి.
మన జీవితపు లక్ష్యాలను మనం సరి చేసుకోవాలి, ప్రయారిటీస్ను సెట్ చేసుకోవాలి. తర్వాత మనం చేర్చుకుందాం. ఏం చేర్చుకోవాలి? క్రీస్తునందున్న చిరజీవాన్ని చేర్చుకోవాలి, ఆత్మ నియమమును మనం చేర్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, అపొస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ తినకండి, తాగకండి, ఇంక 24 గంటలు చర్చిలో ఉండండి, పాటలు పాడండి, ప్రార్థన చేయండి, కానుకలు చేయండి అని చెప్తలేడు ఆయన. మీ ఎక్కడున్నా సరే, మీరు 1 గంట 2 గంటలు దేవుని మందిరంలో ఉన్నా సరే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒంటరిగా ఉన్నా, ప్రజల మధ్యలో ఉన్నా, పనిలో ఉన్నా, చదువుకుంటూ ఉన్నా, మీ యొక్క శరీరము ఆత్మను గురించి జీవించాలి, ఆత్మను గురించి ధ్యానించాలి, పరలోక సంబంధమైన వాటి గురించి ధ్యానించాలి. హౌ మెనీ ఆఫ్ us ఆర్ రిజాయిసింగ్? ఇది మనకు కాదు కదా, మన బలహీనలో, ఇది మన వల్ల కాదు. అట్టిట్టబోతాం, మళ్ళీ లోకాశన వస్తుంది. కొంతమందికి ప్రార్థన చేస్తుంటే కూడా సడన్గా ఏదో ఒకటి మతుకొస్తుంది. అరే టైం అయిపోయింది, బస్సు పోతుందేమో, ఈడనేమో ప్రార్థన చేస్తుంటారు, ఈడనేమో ప్రార్థన చేస్తుంటారు. అయ్యో సాయంత్రం వరకు నేను చిట్టి కట్టాలి కదా, పైసలు ఎట్టుకెళ్ళి తేవాలి, వెంబడి ఆలోచన మారిపోతుంది. ఎంత ప్రమాదకరమైనటువంటి హృదయాలు మనవి కదా. అయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే వీ కెన్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. ఆత్మానుసారమైన మనసు ఎట్లొస్తుందంటే అనుకుంటే రాదు, మోటివేషన్ ద్వారా రాదు. ఇదొక 40 సూత్రాలు మనం రాసుకొని ఎండమూరి వీరేంద్రనాథ్ చెప్పినట్టుగా 7 విజయానికి 7 మెట్లు అని ఒక పుస్తకం రాశాడు, నేను చదివినది. విజయానికి 7 మెట్లు, అట్లా మనం 7 కాదు 70 మెట్లు రాసుకున్నా లాభం లేదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు ఆత్మానుసారమైన జీవితం జీవిస్తావు. ఆత్మ నీలో జీవింపజేస్తుంది. హల్లెలూయా, నిన్ను జీవింపజేస్తుంది. ఎక్కడైనా మీకు పాట వినబడ్డదా, మీ హృదయం ఆనంద పరవశంలో తేలిపోతుంది. ఎక్కడైనా ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా మాకు తెలీదు, మీ పక్కింటి వాళ్ళు కొంచెం గట్టిగా చేస్తుండొచ్చు. ఒకవేళ ఆ ప్రార్థన వినగా నువ్వు కళ్ళు మూసుకొని నిలబడతావు. అది ఆత్మ. వాళ్ళు చేస్తున్నారులే, నేనైతే వెళ్ళిపోతా. చర్చిల్లో చాలాసార్లు జరుగుతుంటారు, ప్రార్థన అనేసరికి ఇంకా సగం మంది లేచిపోతూనే ఉంటారు అన్నమాట. ఎంత భయంకరులు! శరీరానుసారులు. శరీరము నడిపిస్తుంది, ఆత్మ స్పందిస్తుంది. ఆత్మ స్పందిస్తుంది, మీ హృదయాలు స్పందిస్తాయి. మీకు ఒక మంచి ఇష్టమైన స్మెల్ వచ్చింది అనుకోండి, ఒక బిర్యానీ స్మెల్ వచ్చింది అనుకోండి, మీ మీ యొక్క శరీరాల్లో ఏమవుతుంది? ఒక స్పందన వస్తుంది. డోపమైన్ ఒకటి ఉంటుందంట శరీరంలో కదా, అది శరీరాన్ని మనం కొన్ని విషయాలు కొనాలని అది ప్రేరేపిస్తుందంట. షాప్ పోయినప్పుడు అదిగోను ఇదిగోను అదిగోను ఇదిగోను అని వచ్చిందంటే దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది డోపమైన్. మన శరీరంలో ఉండే ఆ యొక్క దాని యొక్క చర్య అది. సో ఇట్ మేక్స్ యూ బై. అలాగే మన హృదయాల్లో, మన జీవితాల్లో కొన్ని స్పందన సంబంధమైన క్రియలు ఉంటాయి. ఇవి మనం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామా, ప్రభునందు ఆనందిస్తాం. మీరు యూట్యూబుల్లో, ఫేస్బుక్లో ప్రార్థనలు వింటారు కదా, పాటలు వింటారు కదా. ఆర్ యూ రిజాయిసింగ్? ఆనందిస్తున్నారా? ఏదో వినాలని వింటున్నారా? కాదు. ఆనందించినప్పుడు అప్పుడు ప్రభు యొక్క ఆత్మ కలిగిన వారుగా మీరు దేవుని సన్నిధిలో ఉంటారు. హ్యావ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్ముడు లేకుండా ఆత్మ నియమం మనకు బోధపడదు. అమ్మా ప్రార్థనకు రండి అంటే, ఓ ఏదబ్బా ఇప్పుడు ప్రార్థన అంటాడు, ఈ పాస్టర్కి ఏం పని లేదు, అది శరీర నియమం. కానీ అమ్మా ప్రార్థనకు రండి అంటే, నేను వస్తాను, ఓ 5 నిమిషాలు లేట్ అయినా సరే నేను దబ్బున వస్తా, నేను వచ్చి ప్రార్థనలో పాల్గొంటా, నేను దేవుని సన్నిధిలో నిలబడతా, ఆయన ఎదుట నేనుంటా, ఆయన సన్నిధిలో ఆనందిస్తాను, ఆయన యొక్క వాక్యమందు నేను ఆనందిస్తాను, ఆయన యొక్క ఆత్మలో నేను పరవశమైపోతాను. ఆ పరిశుద్ధాత్ముడు నన్ను నిండుకున్నప్పుడు క్రీస్తు యేసుని నేను మహింపరుస్తాను. అది ఆత్మానుసారమైన మనస్సు. అమ్మా, వాట్ ఆర్ యువర్ రియాక్షన్స్? మీరు శరీరానికి రియాక్ట్ అవుతున్నారా, ఆత్మకు రియాక్ట్ అవుతున్నారా? క్రైస్తవులందరూ ఆత్మ గలవారు, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఆత్మకు మీరు స్థానం ఇస్తే
ఆత్మ మీలో బలంగా పనిచేస్తాడు. మీరు శరీరానికి స్థానం ఇస్తే ఆత్మ మీ నుంచి అలిగి వెళ్ళిపోతాడు. మనం గత వారం నేర్చుకున్నాం కదా, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను మీరు త్రోసిపుచ్చకండి, ఆత్మ సంబంధమైన కార్యములను మీరు నిర్లక్ష్యం చేయకండి అని మనం నేర్చుకున్నాం. బైబిల్ అంతట్లో తెలుగులో ఉన్న అతి చిన్న వాక్యము ఆత్మను ఆర్పకుడి. క్వెంచ్ నాట్ ద స్పిరిట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. క్వెంచ్ నాట్ ద స్పిరిట్, ఆత్మను ఆర్పకుడి. అక్షరాలు ఎక్కువైతాయి. ఇంగ్లీష్ బైబిల్లో యోహాను సువార్త 14లో ఉన్నది, యోహాను ఎవరు, లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీరు విడిచెను, యేసు కన్నీరు విడిచెను అనేది అది చిన్న వాక్యం. ఇంగ్లీష్లో అది చిన్న వాక్యం, తెలుగులో ఇది చిన్న వాక్యం. ఆత్మను ఆర్పకుడి చాలా చిన్న వాక్యం, కానీ ఇది అందరు చేస్తున్న పని. ఆత్మను క్షోభ పెడుతున్నారు, ఆత్మను త్రోసి పెడుతున్నారు, ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆత్మ మనలో ఉన్నాడనే భయమే లేకుండా బ్రతుకుతున్న క్రైస్తవులు ఈ లోకమందు చాలా మంది ఉన్నారు. ఆత్మ మన జీవమును క్రీస్తుతో కూడా అనుసంధానిస్తాడు. యూనో, నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు ఇలాగ మందిరాల్లో కూడుకున్నప్పుడు, పాటల్లో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఓ నీ ఆనందానికి హద్దులు ఉండవు. దాట్స్ ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ రము అని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. హీల్ బి విత్ us. నేను 3 విషయాలు మీకు చెప్పాను. ఆత్మను పొందుకొనటం. మీరందరూ ఆత్మను పొందుకున్నారు. ఎప్పుడు? యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుదురు అని వాక్యం ఏం చెప్పిందో ఆ వరాన్ని మీరు పొందుకున్నారు. అండ్ దెన్ వాట్ వీఆర్ డూయింగ్, ఆ వరమును మర్చిపోతున్నా, ఆ వరమును నిర్లక్ష్యం చేస్తున్నా, ఆ వరమును గూర్చిన ఆనందం మనలో ఎక్కడ కనబడతలేదు. కాబట్టి వీఆర్ గెటింగ్ వేకెంట్ ప్లేస్. ఖాళీ స్థలం ఏర్పడుతుంది హృదయాల్లో, ఖాళీ స్థలం. ఈ ఖాళీ స్థలం ఏమవుతుందంటే అపవాది తీసుకొచ్చి అన్ని చింతలు, చికాకులు, ఇరుకులు, శోధనలు, కన్నీరు అంతా తెచ్చి దాంట్లో నింపేస్తున్నాడు. బట్ దేవుడు మంచోడు. మనం ప్రార్థన చేస్తే, ప్రభువా నీ ఆత్మను నేను గుర్తించలేదు, నీ ఆత్మ నాలో ఉంటాడనే విషయాన్ని నేను మర్చిపోయాను, నన్ను క్షమించు, ప్లీజ్ గివ్ మీ యువర్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించు అంటే అప్పుడు నీకు ఆత్మ నియమం అర్థమవుతుంది, ఆత్మానుసారమైన బ్రతుకు అర్థమవుతుంది. ఓకే, గెట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని మీరు ప్రతిరోజు మీకు కావాలమ్మా. ఎలాగైతే శరీరానికి నీరు ఆహారం అవసరమవుతుందో మీ ఆత్మకు ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం. లార్డ్ ఫిల్ మీ అని అడగాలి. ఫిల్ మీ, నన్ను నింపయా, నన్ను నీ ఆత్మ చేత నింపయా అని అడిగినప్పుడు మీరు తెలియకుండానే ప్రభునందు ఆనందిస్తారు. మీ యొక్క పెద్ద శరీరం బాధ పడకుండానే మీరు ఆత్మ చేయు కార్యమైనందు మీరు మనస్కరిస్తారు. యువర్ స్పిరిట్ రిజాయిసెస్ ఇన్ ద లార్డ్. దేవునికి వందనాలు. చేరు చూసుకుని మనం ముగిద్దాం. 6వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మ నియమము, తర్వాత ఆత్మానుసారము, తర్వాత 3వది మనం ఏం నేర్చుకుంటున్నామంటే 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు మనం నేర్చుకుంటున్నాం. మీ మనసు ఆత్మను బట్టిన మనసుగా మనం మార్చుకోవచ్చు. ఎవరు చెప్పడానికి వీల్లేదు. వింటారు, మీరు వాక్యం వింటారు, విన్న తర్వాత మార్చుకోవడం మీ చేతుల్లో ఉంటుంది. నేనైతే మార్చడానికి రాదు, దేవుడు కూడా మార్చాడు, మీరు మార్చుకోవాలి. ఐ చేంజ్ మై డిజైర్స్, నా మనసును, నా ఆలోచనలను ఆత్మకు తగిన విధంగా, ఆత్మను క్షోభ పెట్టకుండా, ఆత్మను కించపరచకుండా, ఆత్మను ఆయాసపడనీయకుండా ఆత్మకు తగిన మంచి స్థానాన్ని నేను ఇస్తాను. ఐ గివ్ మై హార్ట్ టు జీసస్.
యేసుకు నేను ఇస్తాను నా హృదయాన్ని, ఆత్మ నాలో నివసించేటట్టుగా నా హృదయాన్ని నేను శుభ్రం చేసుకుంటాను, నా మనస్సును నేను సరి చేసుకుంటాను. నా మనసంతా ఇక్కడక్కడ లోకం మీద విరుగుతుంది. ఐ బ్రింగ్ ఇట్ బ్యాక్, దాన్ని వెనక్కి తీసుకొచ్చి నేను దేవుని సన్నిధిలో ఆత్మ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని, ఆత్మ యొక్క గొప్ప జీవమును తెలుసుకొని నేను ఆత్మ చేత నింపబడటానికి సిద్ధంగా ఉన్నానంటే దేవుడు మనకు పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాడు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునే ఉన్నది. జీవమును సమాధానం. మీకు అందరికి కష్టాలు ఉన్నాయమ్మా? అందరికి కష్టాలు ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉంటాయి. కానీ ఆత్మానుసారమైనటువంటి వారికి కష్టముల్లో కూడా సమాధానం ఉంటుంది. దట్స్ ది బ్యూటీ. ఆత్మానుసారులకు కష్టాల్లో కూడా సమాధానం. ఎందుకు? నీతో ఆత్మ ఉన్నాడు, నీకు చెప్తాడు, బిడ్డ ఏడు వద్దు, నువ్వు దుఃఖపడవద్దు, నేను నీతో ఉన్నాను, ఐ హెల్ప్ యూ. నిన్ను గాఢాంధకారపు లోయలో నేనే తీసుకుపోతున్నాను. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ట్రైనింగ్. ఇది నీకు శిక్ష కాదు. శిక్ష అనుకుంటారు చాలా మంది. కష్టం వస్తే, నష్టం వస్తే, ఇబ్బంది కలిగితే అబ్బో దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. దేవుడు శిక్షించడమా? దేవుడు మనకు శిక్షణను ఇస్తాడు. ఈ గివ్స్ us ట్రైనింగ్, మంచి తర్బియతనిస్తాడు. ఎందుకు తెలుసా? నీ జీవితంలో అటువంటి వారితో నువ్వు మాట్లాడాల్సిన ఆవశ్యకతకు దేవుడు సిద్ధం చేస్తాడు. ఇది నేర్చుకునేసరికి జీవితం అయిపోతుంది తెలుసా. నేను నేర్చుకునేసరికి 60 ఏళ్ళు వచ్చింది. వై దీస్ ట్రబుల్స్, ఈ కష్టాలు ఎందుకు అని మనం అనుకుంటాం. సరిగా నేర్చుకోండి. ఆత్మ కలిగిన వారైతే మీరేం నేర్చుకుంటారంటే, గాడ్ ఈజ్ ట్రైనింగ్ మీ ఫర్ సచ్ సిచ్యుయేషన్స్. అటువంటి పరిస్థితుల్లో నేను అనేకులకు సమాధానంగా ఉండటానికి దేవుడు నన్ను శిక్షణనిస్తున్నాడు. చిన్న అబ్బాయి 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళమ్మ ఇచ్చి పంపిస్తే తీసుకొని ఆ గొర్రెల వెంబడి వచ్చి పశువులు కాసుకుంటూ ఉన్నాడు. అబ్బాయి పట్టుకొని, ఆ పిల్లగాన్ని పట్టుకొని ఆ శిష్యులు తీసుకొని వచ్చారు. ప్రభు ఏమన్నాడు? ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని అనేకులకు 5,000 మందికి ఆహారాన్ని ఆయన పంచి ఇచ్చాడు. ఆ పిల్లగాని ఆకలి ఏం కావాలి? ఇస్తాడు దేవుడు. కానీ దేవుని వద్దకు తీసుకుని వచ్చినప్పుడు నీకే కాదు అనేకులకు దేవుడు అనుగ్రహిస్తాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. దేవుని జీవము గల దేవుని యొక్క అద్భుత కార్యాలవి. మనం అనుకుంటాం మన జీతం మందిరానికి తెస్తే అయిపోతుందేమో. 10వ భాగం అంటాడు ఈ పాస్టర్. 10వ భాగం అంతా ఇస్తే మేము ఏం కావాలి? ఇవ్వకండి, దగ్గర పెట్టుకోండి అయితే. కానీ దేవుని వాక్యం చెప్తుంది, when you bring your 5 loaves, నీ యొక్క 5 రొట్టెలు 2 చేపలు దేవుని సన్నిధిలోనికి తీసుకుని వస్తే సకల ప్రజలకే కాకుండా నీకు కూడా సమృద్ధిగా ఇస్తాడు. ఎన్ని గంపలు మిగిలాయంట? 12 గంపలు మిగిలాయంట. ఈ బాలుడు ఎన్ని తెచ్చాడు? 5 రొట్టెలు 2 చేపలు. నేను అనుకుంటాను శిష్యుల్లో ఎవరు నతానీయులో లేకుంటే ఇంకొక అతను ఎవరు ఉండి, బాబు నువ్వు రొట్టెలు తెచ్చావయ్యా, నీ రొట్టెలను దేవుడు దీవించి 5,000 మందికి ఆహారం పంచాడు, ఇగో 12 గంపలు మిగిలాయి, ఓ గంప ఎత్తుకపో ఇంటికి అని అంటాడు. తీసుకపో గంప ఇంటికి, మీ అమ్మకు చెప్పు యేసు గొప్ప కార్యాలు చేశాడని. యేసు గొప్ప కార్యాలు చేశాడని చెప్పటానికి దేవుడు నిన్ను ఆశిస్తున్నాడమ్మా. ఆయన లేక కాదు. నువ్విస్తేనే సంఘం నడుస్తుంది, నువ్విస్తేనే పాస్టర్ బతుకుతాడు, నువ్విస్తేనే సేవ జరుగుతుంది అనుకుంటే అది నీ భ్రమ. ఆయన చేయగలిగే కార్యములు అసాధ్యం. కానీ ఆయన చేసే పనుల్లో మీరు కూడా ఆనందించాలని మీకు ఇస్తాడు. ఇప్పుడు ఆ పిల్లోనికి ఎంత సంతోషం అయిపోయింటావు కదా. అబ్బా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారని ఊరంతా చెప్పింటాడు వాడు. పుట్టాడు కదా, వానికి ఇంకా ఆనందం పట్టుకోలేక ఊరంతా చెప్పింటాడు. నా 5 రొట్టెలు 2 చేపలు నేను యేసుక్రీస్తుకి ఇస్తే 5,000 మందికి పంచింది యేసుక్రీస్తు. మీరిచ్చే కానుక మీకు అంత అద్భుతంగా చెప్పుకునే జీవం దేవుడు ఇస్తాడు. ప్రియ దేవుని సంగమా, నేను ముగిస్తుంటున్నాను.
ఆత్మానుసారమైన మనస్సు చెప్పండి, జీవమును సమాధానం. నీకు జీవం మాత్రమే కాదు, నీకు సమాధానం కలుగచేస్తుంది. యు విల్ బి అట్ పీస్. సమాధాన సంబంధముగా ఈ గడబడి లోకంలో, ఈ అనిశ్చితి పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులు మన చేతికి అందనటువంటి ఈ దినాల్లో సమాధానం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? ఆత్మానుసారమైన జీవం జీవిస్తే, ఆత్మ నియమమును మనము పాటిస్తే, ఆత్మ చెప్పుచున్న సంగతులను మనం వింటే దేవుడు మన ద్వారా ఉపకార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? లెట్స్ ఆల్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని సంగమా, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయంలో ఆత్మను గుర్చిన సంగతులు 30 వచనాల వరకు చెప్పాడు ఆయన. ఇన్ ఆల్మోస్ట్ ఆల్ వర్సెస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ వలన కలిగే గొప్ప ఆశీర్వాదాలను ఆయన చెప్పాడు. మొదటి ఆశీర్వాదం, దేర్ ఇస్ నో పనిష్మెంట్ టు యూ. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసునందున్న వారికి శిక్షను లేకుండా చేశాడు. అయితే ఆత్మ యందున్న వారికి పరలోక ఆనందాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉదయకాలం దేవుని సన్నిధిలో నిలిచి ఆత్మ నియమం గురించి మనం ధ్యానించాం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాజ్ ఎ వే. దేవుని యొక్క నియమము మనం నేర్చుకున్నాం. వాక్యమును బట్టి బ్రతకటం, క్రీస్తు యందు జీవించటం మనం నేర్చుకుంటున్నాం. యేసు లేకుండా ఆత్మ నియమం ఉండదు. యేసు లేకుండా ఆత్మకార్యం నీళ్ళు జరగదు. కాబట్టి ఆత్మ నియమమును మనం నేర్చుకున్నాం. రెండవది, ఆత్మానుసారమైన బ్రతుకుని మనం నేర్చుకున్నాం. ఏం చెప్తే వింటున్నాం? చాలాసార్లు శరీరం చెప్తే వింటున్నాం. అయితే పరిశుద్ధాత్ముడిదే కాలం నీతో నాతో చెప్తున్నాడు. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. నీ చెవులు ఏం వింటున్నాయి? నీ చెవులు ఆత్మ స్వరం వినే చెవులు నీకు కావాలంటే అడగండమ్మా, అడగండి. ఇది మామూలుగా రాదు. నేను చేసినంత మాత్రాన మీకు రావు. మీరు అడిగితే దేవుడు ఇస్తాడు. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక అని ఆశీర్వాదం ఇచ్చాడు. వాట్ వర్డ్స్ యు ఆర్ హియరింగ్? మీ స్వరాలు ఏం వింటున్నాయి? శబ్దాలు ఏం వింటున్నాయి? ఈ లోకంలో ఉన్న శరీరం చెప్తున్న అనేకమైన సంగతులు వింటుంటే ఈ శరీరము నరకానికి తీసుకుపోతుందని మర్చిపోకండి. చివరిదిగా మనం నేర్చుకున్నాం, ఆత్మ వలన కలిగి జీవము. దెర్ ఇస్ లైఫ్ ఇన్ స్పిరిట్. పరిశుద్ధాత్మని వలన జీవమును సమాధానమును పొందుకునేటకు యేసుక్రీస్తు మనకు ఉదయకాలం పిలుస్తున్నాడు. మీరు పొందుకోలేరు. వాట్ ఎవర్ యూ డూ, మీ కానుకలు సమాధానాన్నివ్వు, మీ పాటలు సమాధానాన్నివ్వు. మీరు అనేకమైన దేవుని కార్యాలు మేము చేస్తున్నాం కాబట్టి మాకు జీవము సమాధానం అంటే కుదరదు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, దేవుని ఆత్మ మీకు జీవమును సమాధానమును కలుగచేస్తాడు. ఆత్మానుసారమైన ఆ బ్రతుకు మీరు కోరుకుంటే దేవుడు ఇస్తాడు. ఎందుకు ఈ గలిబిలి మీ జీవితాల్లో? ఎందుకు ఏమంటారు డిస్టర్బెన్స్, అపవాది శోధనలు మీ జీవితాల్లో ఎందుకు ప్రవేశించాయి? మీరు క్రైస్తవులు కదా, క్రీస్తు బిడ్డలు కదా, రక్తం చేత కొనబడ్డ వాళ్ళు కదా, పెద్ద ప్రార్థనా పరులు కదా. వై దీస్ టెంప్టేషన్స్? ఈ శోధనలు ఎందుకు వచ్చాయి? బికాజ్ యు ఆర్ నాట్ హియరింగ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మని ఆ స్వరం మీరు వినటం లేదు. పరిశుద్ధాత్మని చేర్చుకోవటం లేదు. ఆత్మను ఆర్పకుడి అని ఏ మాట అయితే అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు చెప్పాడు, అదే మాటను మనం అందరం చేస్తున్నామేమో ఒకసారి చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఉదయకాలం ప్రభువా నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ సంఘము నీ ఆత్మను పొందిన సంఘముగా ఉండాలని నువ్వు కోరుకున్నావు. నీ ప్రజలు పరిశుద్ధాత్మ గల సంఘముగా జనముగా ఉండాలని, ఈ లోకమందు నీ యొక్క జీవమును ప్రకటించాలని మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు. ఉదయకాలం మా తండ్రి రోమపత్రిక 8లో అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటల్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. మాకు శిక్షను కొట్టివేశావు. కానీ ఈ లోకంలో ప్రభు శరీరంతో మేము నడుచుకున్నంత కాలం శరీరానుసారమైన బ్రతుకులో ఉన్నామని
మరొకసారి నీ సన్నిధిలో సిగ్గుతో ఒప్పుకుంటున్నాం. ఆత్మ నియమమును మర్చిపోయాం, ఆత్మానుసారమైన బ్రతుకుని మర్చిపోయాం. ఆత్మ చెప్పుచున్న సంగతి మా చెవికే ఎక్కటం లేదు ప్రభువా. వీఆర్ స్టబర్న్, మేము మొండివారం, మూర్ఖులం, వక్రజనంగా మారిపోతున్నాం. లార్డ్ ఫర్గివ్ us. యేసు మమ్మను క్షమించయ్యా. లార్డ్ ఫర్గివ్ us. మమ్మను క్షమించు దేవా. పరిశుద్ధాత్మనికి మేము మా హృదయాలు తెరచుట కృప దయచేయండి. నీ ఆత్మను పొందుకునే భాగ్యం నీ సంఘానికి అనుగ్రహించు దేవా. ఆచార సాంప్రదాయాలను బట్టి కాక నీ ఆత్మను బట్టి నడుచుకునే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దు దేవా. నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడు మాలో ఉంటే ప్రభువా, జీవము, సమాధానం మాకు హక్కుగా ఇచ్చావు, మాకు స్వాస్థ్యముగా అనుగ్రహించావు. హెల్ప్ us Lord to receive that. నీకు వందనాలు. పరిశుద్ధాత్మని మా హృదయాల్లో చేర్చుకునేటకు సహాయం దయచేయండి. ఆత్మారము, ఆత్మారము, పరిశుద్ధాత్మారము మా హృదయాల్లో ప్రభువా నీ కార్యము జరిగించయ్యా. ఆత్మ లేని సంఘాలు జీవం లేని సంఘాలుగా నశించిపోతున్నాయి. మా ప్రయారిటీస్ చేంజ్ అయిపోతున్నాయి ప్రభువా. మా బ్రతుకులు తలకిందవుతున్నాయి. మా ఉద్దేశాలు చెదురుమదురుగా పోతున్నాయి. బికాజ్ we lack your spirit. Forgive us, O Lord. We come back. యేసు నీ యొద్దకు మేము తిరిగి వస్తున్నాం. నీ ఆత్మ మాలో గొప్ప కార్యం జరిగించినట్టుగా నీ యొద్దకు మేము మరలి వస్తున్నాం ప్రభువా. నీకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. నీ వాక్యానికి మేము లోబడుతున్నాం. Help us to revive, rejuvenate and restore, Lord. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. సాంగ్ షీట్లోంచి ఒక పాట పాడుకుంటున్నా. దేవుని ప్రేమించి తీసుకుని వచ్చిన కానుక సమర్పిద్దాం.